నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. ఈ 2025 సంవత్సరంలో మనకి మార్చి నెలలో 2వ గ్రహణం అయితే రాబోతుంది కదండి. అది కూడా ఉగాదికి ముందు రోజు అమావాస్య తిథి రోజున పాక్షిక సూర్యగ్రహణము ఏర్పడనుందండి. ఈ పాక్షిక సూర్యగ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది? పట్టు విడుపు సమయాలు ఏమిటి? గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి? ఈ గ్రహణం వలన ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి? ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. గ్రహణాలు అనేవి 2 రకాలుగా ఏర్పడతాయండి. ఒకటి సూర్యగ్రహణము, రెండవది చంద్రగ్రహణము. ఈ చంద్రగ్రహణాలు ఎప్పుడూ కూడా పౌర్ణమి తిథి వేళల్లోనే జరుగుతూ ఉంటాయండి. ఈ సూర్యగ్రహణాలు మాత్రం అమావాస్య తిథి ఉన్నప్పుడు మాత్రమే ఏర్పడతాయి. సూర్యగ్రహణం అంటే భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కనబడకుండా పోవడం వలన సూర్యగ్రహణము అనేది ఏర్పడుతుందండి. అయితే ఈ గ్రహణం మనకి పాక్షిక సూర్యగ్రహణంగా ఏర్పడనున్నదండి. ఈ పాక్షిక సూర్యగ్రహణం కూడా సరిగ్గా అమావాస్య రోజునే ఏర్పడనున్నదండి. 2025 సంవత్సరంలో 2వ సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం అండి. రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనున్నదండి. 2025 సంవత్సరంలో మార్చి నెల 29వ తేదీ శనివారము అమావాస్య తిథి రోజున రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనున్నదండి. ఇక ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాల విషయానికి వస్తే భారత కాలమానం ప్రకారం 2025 సంవత్సరం మార్చి 29వ తేదీ మధ్యాహ్నము 2:20 నుండి సాయంత్రము 6:13 ముగుస్తుందండి. ఇక ఈ గ్రహణము సంభవించు ప్రదేశాలు డెన్మార్క్, పోర్చుగల్, కెనడా, USA, మొరాగో, గ్రీన్లాండ్, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, బెల్జియం, నెదర్లాండ్, ఫారో దీవులు, జర్మనీ, డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, రష్యా, హంగేరీ, ఇటలీ, పోలాండ్, రొమేనియా, ఉక్రెయిన్, వెనుజులా, వాటికన్ సిటీ ఈ దేశాలలో కనిపిస్తుందండి. ఈ దేశాలలో మన భారతదేశం లేదు కాబట్టి ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదండి. గ్రహణానికి సంబంధించినటువంటి ఎటువంటి నియమాలని కూడా మనం పాటించనవసరం లేదు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాల్ని పాటించనవసరం లేదండి. మీరు మీ ఏ పనులు చేసుకుంటారో ఎలా ఉంటారో అలాగే ఉండవచ్చు. అయితే ఈ గ్రహణం సంభవించు ప్రాంతాలలో మాత్రం ఉన్నటువంటి భారతీయులు ఎవరైనా సరే ఈ గ్రహణ నియమాల్ని పాటించవలసి ఉంటుందండి. అక్కడ గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే కూడా తప్పనిసరిగా ఈ నియమాల్ని పాటించవలసి ఉంటుందండి. పాక్షిక చంద్రగ్రహణము మన భారతదేశంలో సంభవించదు కాబట్టి ఏ రాశుల వారికైనా ఎటువంటి ప్రభావము ఉండదని పండితులు చెప్తున్నారండి. తర్వాతి రోజు మనకి ఉగాది కాబట్టి పంచాంగ శ్రవణము విని మీ రాశి యొక్క ఫలాలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోండి, విని తెలుసుకోండి. ఈ పాక్షిక చంద్రగ్రహణం మన భారతదేశంలో సంభవించదు కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్లు పెట్టుకోకుండా తెలుగు నూతన సంవత్సరాదికి స్వాగతం పలకండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది, నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోల్ని మరికొద్ది మంది చూసి తెలుసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు.
ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి.